शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ చైతన్య స్వరూపాన్ని, స్థిరమైన ఆత్మను, నిశ్చింత ఆత్మను, పరమాత్మ ప్రియుడను, శక్తివంతమైన స్వరూపాన్ని. ఈ క్షణం నేను ఆత్మ శక్తి స్తంభమైన నా తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. మురళి డేట్ 27/8/2024. बाबा चहेते मीठे बच्चे, चैतन्य अवस्था में रह बाबा को याद करना, सुन्न अवस्था में चले जाना या नींद करना यह कोई योग नहीं. సో పరమాత్మని యోగం ఎలా చేయాలి, దీని మీద బాబాయ్ వాళ్ళ ఎక్స్ప్లెయిన్ చేశారు. యోగం చేయడానికి ఒక సైలెన్స్ ప్లేసే కావాలి, లేక మెడిటేషన్ రూమే కావాలి, లేక సైలెంట్గా ఉంటూ చుట్టుపక్కల ఎవ్వరూ లేకుండా ఉండాలి కాదు. యోగం ఎలాంటి పరిస్థితిలో అయినా ఈ బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయడం, ఎంత సౌండ్ వైబ్రేషన్లో ఉన్నా పరమాత్మ నుంచి శక్తిని తీసుకోగలడం, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా పరమాత్మ నుంచి టచింగ్ తీసుకోవగలడం, ఇదే యోగం. బికాస్ అనుక్షణం సైలెన్స్గా ఉండే ప్రపంచం మనకి లభించదు, సిచ్యువేషన్స్ లభించవు, అలాంటి టైం కూడా లభించదు. సో మన యోగం పరిస్థితి పైన, వాయుమండలం పైన, సిచ్యువేషన్స్ మీద పెట్టకూడదు. ఎలా ఉన్నా ఈ కనెక్షన్ అక్కడితో జోడింపగలగాలి. ప్రశ్న: तुम्हें आंख बंद करके बैठने में मना क्यों है? अगर तुम आंख बंद करके बैठेंगे तो दुकान का सारा सामान चोरी हो जाएगा. माया चोर बुद्धि में कुछ भी धारणा होने नहीं देगा. आंख बंद करके योग में बैठेंगे तो नींद आ जाएगा, पता ही नहीं चलेगा. इसलिए आंख खोल कर बैठना है. काम काज करते बुद्धि से बाबा का योग करना, इसमें हठ योग की बात नहीं. బయట హఠ యోగం చేస్తారు, ఫిజికల్ యోగం చేస్తారు, రకరకాల ఆసనాలు వేస్తారు, రకరకాల ప్లేసెస్కి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు, హఠ యోగం అంటారు. మీరు ఇక్కడ హఠ యోగం చేయాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని తపస్సు చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు తెరిచి అన్ని పనులు చేస్తూ బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయాలి. సరే యోగం చేయాలి కదా అని కళ్ళు మూసుకునేసారంటే ఏమొస్తుంది? నిద్ర వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాప్లో కళ్ళు మూసుకొని కనుక ఉంటే దొంగలు వచ్చేసి ఆ షాప్ నుంచి దోచుకొని వెళ్ళిపోతారు కదా. అలాగే నేను ఆత్మ కూడా యోగం చేసే సమయంలో నా కళ్ళు నేను మూసుకున్నానంటే మాయ అనే దొంగ వచ్చేసి నా బుద్ధిని అటు ఇటు భ్రమించేస్తుంది. సో ఆటోమేటిక్గా నా బుద్ధి అటు ఇటు వెళ్ళిందంటే నేను అసలు యోగం ఎందుకు చేస్తున్నాను? పరమాత్మ నుంచి శక్తి తీసుకోవడానికి. ఆ శక్తి అనేది ఇంటరప్ట్ అయిపోతుంది. శక్తిని తీసుకోలేను, యోగం యొక్క అనుభూతిని కూడా పొందలేను. సో నా యోగం ఎలా ఉండాలి? నడుస్తూ తిరుగుతూ యోగం చేయగలగాలి, చేత్తో పని చేయాలి, బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయాలి. ఈ విధంగా మెడిటేషన్ పవర్ అనేది నాలో నేను ఫిల్ చేసుకున్న అవసరం ఎంతగానో ఉంది. धारणा: गृहस्थ व्यवहार संभालते हुए बुद्धि योग
बाबा के साथ रखना, गफलत नहीं करना, पवित्रता की धारणा से अपना और सर्व का कल्याण करना। याद की यात्रा और पढ़ाई की कमाई है, ध्यान दीदा तो घूमना नहीं, इसलिए इसमें कोई फायदा नहीं। जितना हो सके सुजाग हो, बाबा की याद में रहो, अपना विकर्म विनाश करना ही। గృహస్థ వ్యవహారాన్ని సంపాదిస్తూ ఈ బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ చేయాలి. ఒక మిస్‌బిలీఫ్ ఉంటుంది. స్పిరిచ్యువల్ వేలో ఉండాలంటే గృహస్థాన్ని సాక్రిఫైస్ చేయాలని. కానీ పరమాత్మ చెప్తున్నారు, మీరు ఎవరిని సాక్రిఫైస్ చేయకూడదు, ఏ సిట్యుయేషన్‌ని సాక్రిఫైస్ చేయకూడదు. అన్ని పనులు నిభాయిస్తూ గృహస్థంలో ఉంటూ బుద్ధిని మాత్రం పరమాత్మతో కనెక్ట్ చేయాలి. ఎలాంటి పొరపాట్లు చేయకూడదు. పవిత్రత ధారణ చేయాలి. ఎందుకంటే ప్యూరిటీ అనేది నా లైఫ్‌లో లేకపోతే ఫస్ట్ నేను నాలెడ్జ్‌ని ధారణ చేయలేను. సెకండ్, నేను వేరే వాళ్ళకి ఎంత బాగా వినిపించినా వాళ్ళకి టచింగ్ అవ్వదు. థర్డ్, వాళ్ళనేమంటారు? పండితులు అంటారు. పండితుల్లాగా ఏదో నోటితో మాట్లాడుతూనే ఉంటారు. ధారణ చేయని ఏ విషయం కూడా చెప్పి కూడా వృధానే. స్మృతి యాత్ర చేయాలి. చదువులో ఎంతో సంపాదన జమ చేసుకోవాలి. అంతేకాని నేను ట్రాన్స్‌లోకెళ్ళిపోతాను, హఠయోగం చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, తపస్సు చేస్తాను, ఇవన్నీ అవసరం లేదు. వాటి ద్వారా మీకు లాభం కూడా ఏం దొరకదు. ఎంత వీలైతే అంత బుద్ధిని మేల్కొల్పుకోండి. బుద్ధిని అటెంటివ్‌గా పెట్టేసి పరమాత్మని స్మృతి చేస్తే నా వికర్మలు వినాశనం అవుతాయి. నేనెంత వికర్మలను వినాశనం చేస్తే అంతగా నేను ఆత్మ పవిత్రంగా కూడా అవుతాను. వరదాన్, श्रेष्ठ स्मृति द्वारा श्रेष्ठ स्थिति, श्रेष्ठ वायुमंडल बनाने वाले सर्व के सहयोगी भव। योग का अर्थ है श्रेष्ठ स्मृति। श्रेष्ठ आत्मा श्रेष्ठ बाबा की संतान हो। मैं एक श्रेष्ठ आत्मा श्रेष्ठ बाबा की संतान हो। सदा इसी स्मृति में रहना तो आपका स्थिति श्रेष्ठ हो जाएगा। నేను ఒక శ్రేష్టమైన ఆత్మను, శ్రేష్టమైన భగవంతుడికి పిల్లవాడని అని భావిస్తే నా స్థితి ఎంతో శ్రేష్టంగా అవుతుంది. నేను ఆత్మ ఏ ఆకర్షణ నుంచైనా ముక్తుడుగా అవుతాను. నేను ఆత్మ సదా యోగంలో ఉండి నా ఏ పని చేసినా ఆ వాతావరణం కానీ, వాయుమండలం కానీ ఎంత చేంజ్ అయిపోతుందంటే అవి మనకి సహయోగిగా అయిపోతాయి. ఇలాంటి సహయోగి ఆత్మలు బాబాకి మరియు విశ్వానికి కూడా ప్రియం. శ్రేష్టమైన స్థితి ఉంటే నేను ఇతరులకి హెల్ప్ కూడా చేయగలను. ఇతరులకి సహయోగి ఆత్మగా ఉంటే అలాంటి వారు బాబా కూడా చాలా ప్రియమైన వారిగా ఉంటారు. స్లోగన్, अचल स्थिति की आसन पर बैठने ही राज्य सिंहासन मिलेगा. అచంచలంగా, ఫ్లక్చువేటింగ్ గా కాకుండా అచంచలమైన స్థితిలో ఉన్నట్టయితే భవిష్య రాజ్య సింహాసనం వారిదిగా అవుతుంది. నేను ఆత్మ ఎంత అచంచలమైన శ్రేష్టమైన స్థితిలో ఉంటూ శ్రేష్టమైన పరమాత్మను స్మృతి చేయగలుగుతున్నాననేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ పరమాత్మకు ప్రియమైన పిల్లవాడిని. నా ఈ బుద్ధిని సదా జాగృతంగా చేసుకునే వారిని, నిరంతర సహజ యోగి ఆత్మను. నా సహజ యోగపు స్థితి ద్వారా ప్రతి ఒక్కరికి సహయోగాన్ని ఇస్తాను. నేను ఆత్మ పరమాత్మకు ప్రియమైన పిల్లవాడిని. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. నేను ఆత్మ నా శ్రేష్టమైన స్థితిని అనుభూతి చేసుకుంటాను. నా ఈ శ్రేష్టమైన స్థితి
నలువైపుల ఆకర్షణల నుంచి ముక్తుడిగా చేస్తుంది. శ్రేష్టమైన పరమాత్మకు దగ్గరగా చేస్తుంది. నిశ్చింత ఆత్మగా తయారు చేస్తుంది. సంతోషకరమైన ఆత్మగా చేస్తుంది. నా ఈ శ్రేష్ట స్థితి నా చుట్టూ వాయుమండలాన్ని పవిత్రంగా చేస్తుంది. నేను ఆత్మ సదా పవిత్రత గుణాన్ని ధారణ చేసేవారిని. నేను ఆత్మ నిశ్చింత చక్రవర్తిని. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా స్థితిని ఇంత శ్రేష్టంగా తయారు చేస్తారే. నా ఈ బుద్ధి యోగాన్ని సదా మీతో జోడింప చేయటానికి ప్రయత్నిస్తాను. I, the soul, a detached observer, I always maintain my own stable stage, a stage which makes me a powerful being. My elevated stage helps me to come close to my Father. My elevated stage makes me to be detached from all the attractions of the physical world. My stable stage makes me a pure being. I am a pure soul. Purity is my birthright. With the power of purity, I completely experience the closeness towards my Father. Hey, Father, thank you so much for showing me the path of spirituality. I always try to get connected with you. Try to experience the unlimited power and make my own stage elevated all the time. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of purity from the pure Father. Spread that power to every part of this body and be a pure being all the time. Om